ఇప్పుడు ఈ రోజున ప్రతి పేదవాడు కూడా ఖర్చులు పెరిగిపోయినాయి. గత 5 ఏళ్లలో కరెంటు బిల్లులు, బస్ ఛార్జీలు అన్ని ఇబ్బందులు పడ్డాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2000 3000 చేస్తా అని చెప్పి 250 పెంచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఎలా ఉంది బాబు? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది. ఒక్కసారి రావడంలోనూ ఏదైనా బాధ తీరుతుంది, కష్టాలు ఏవో సరిపోతాయి. దేనికైనా అవసరం వడ్డీక్కుతుంది. ఆ 250 వస్తుంటాడికి ఏదో మట్టిలో కలిసిపోయినట్టు కలిసిపోతుంది. ఇది మంచిది కదా. అది అంటే ప్రజలు ఆలోచించారంట గత 5 ఏళ్లలో ఏం ఇబ్బందులు పడ్డాం, ఎందుకు మనం ఒక ఛాన్స్ అంటే ఇచ్చాము. ఆ ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది పడ్డాం లాంటి జగన్ పరిపాలనలో. ఏం ఇబ్బందులో ఇప్పుడు కరెంటు బిల్లు పెరిగితే వచ్చే నెలలో మళ్ళీ పెరిగేది కరెంటు బిల్లు. ఆ వచ్చే నెలలో మళ్ళీ కరెంటు బిల్లు పెరిగేది. పాల ప్యాడర్ 13 రూపాయలు పెరిగింది. 3 ట్రిప్పులు పెంచారు పాల ప్యాడర్కి. 13 రూపాయలు పెరిగింది ఒక పాల ప్యాడర్కి. ఆ లెక్కన సంవత్సరానికి ఎంత పెరిగిందండి. అది అంటే నేను పేదల ప్రభుత్వం తెస్తా, పేదవాడిని, నేను పేదల కోసం ఉన్నాను అని చెప్పిన వ్యక్తి అధికారంలోకి వచ్చాక అసలు ఏంటి, ఎలా ఉంది, సమస్యలు ఏంటి, బయటకు వచ్చే రోజు అడిగింది ఉందా? ఆయన ఎప్పుడు అడగట్లేదు, ఆయన రావడం లేదు, ఆయన నాయకులే రావట్లేదు. ఒకవేళ ఎల్లంపల్లి గట్లా వచ్చినా సరే వచ్చాడు అక్కడ నిలబడ్డాడు. ఆయన చెప్పిన మాటలు మనం విన్నాం కానీ మన చెప్పిన మాటలు ఆయన నిన్నోడే కాదు. ఇప్పుడు ఎలా ఉంది బాబా? ఇప్పుడు ఈ రోజున ఈ నియోజకవర్గానికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యలు కానీ లేకపోతే ఏదైనా ఇబ్బందులు ఉంటే వినే పరిస్థితి ఉందంటావా? సుఖన చౌదరి మాత్రం ఆదుకుంటాడు ముందు. దానివల్ల ఏమో పెద్దలకు పెద్ద ఇబ్బంది లేదు, సంతోషంగా ఉన్నారు. ఇప్పటికి చివరిగా బాబాయ్ 5 రూపాయలకి గతంలో అన్నా క్యాంటీన్లో భోజనం దొరికేది. ఒక 5 రూపాయలు ఇచ్చి కడుపు నుండి అన్నం తినేవాళ్ళు. ఆ అన్నా క్యాంటీన్లు కూడా తీసేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏం బాగున్నాడంటావు? ఇప్పుడు అదేం లేదండి. అన్న క్యాంటీన్ కూడా తీసినాక ఇంకా ఇబ్బంది పడ్డారు జనం. అన్న క్యాంటీన్ ఉంటే మంచిది కదా. నేను మనలాంటి కంటే పర్వాలేదండి. లేనోడికి ఏముంది, ఒక ఎవరినైనా చేయిగా పడుకుంటూ ఒక 5 రూపాయలు ఇస్తాడు, వస్తూ ఉంటాడు. 5 రూపాయలు పిచ్చుకొని కడుపు నిండా తిని వెళ్ళిపోతుంటాడు. అది మంచిది కదా. తప్పు కాదు, మంచిది. అంటే ఏదో అడుగుతునే వాళ్ళ కోసమే అది. వేరే వాళ్ళు ఎవరో తింటారంటే హాస్పిటల్ చూపించుకోవడానికి వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు బయట హోటల్కి వెళ్ళి 100 రూపాయలు పెట్టి తింటే మంచిది అనుకుంటారా? 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ దొరుకుతుంది. 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ మంచిది కానీ 100 రూపాయలు పెట్టి తిన్నా అదే ఇంకా టోర్ బియ్యం వేస్తాడు. ఇప్పుడేం పర్వాలేదు, బాగే ఉంది.